కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా వేడుకలు జరిగాయి. కాట్రావులపల్లి గ్రామంలో రంగా విగ్రహానికి జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శివగణేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయాలు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధకులు, బహుజనులకు రాజ్యాధికార కాంక్షితుడు వంగవీటి రంగాని గణేష్ కొనియాడారు. చనిపోయి 30 సంవత్సరాలు దాటి వస్తున్నా ఇక్కడ ఈ కార్యక్రమంలో కనిపిస్తున్న యువకులందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లలు మాత్రమే ఉన్నారు. అంటే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయేసరికి దాదాపు ఇక్కడున్న 90% మంది పిల్లలు, యువకులు పుట్టలేదు. కానీ వంగవీటి మోహన్ రంగా గారి జననం, మరణం చరిత్ర. ఆ చరిత్ర మిమ్మల్ని మేల్కొల్పింది. బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సామాజిక న్యాయం జరగాలి. జనాభా దామాషా ప్రకారం కాపులకు కానీ ఎస్సీ బీసీలకు కానీ అధికారం రావాలి. 1-2% ఉన్న కులాలు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఆ విధానాన్ని మార్చాలి. బీసీలు, ఎస్సీలు, కాపులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని ఒకే ఒక నినాదంతో శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ఆయన పోరాటం మొత్తం జరిగిందని చెప్పేసి మీకు ఒకసారి మరోసారి గుర్తు